నూతన టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో రోజురోజుకి కొత్త పుంతలు తొక్కుతూనే వస్తుంది. ఇలాంటి తరుణంలోనే ఐవీఎఫ్ సరోగసీ వెలుగులోకి వచ్చింది. అయితే దీని సక్సెస్ రేట్ చూసి చాలామంది కూడా షాక్ అయిన పరిస్థితి. ఈ తరుణంలో ఇంకా ఈ నేటికి వచ్చేసరికి ఈ ఐవీఎఫ్ సరోగసీ పేర్లతో అనేక మోసాలు జరుగుతున్నాయి. అసలు పేషెంట్లు ఎవరిని ఎంచుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా ఈ సరోగసీ ప్రాసెస్లో రాంగ్ ప్రాసెస్ జరుగుతుంది, అసలు రైట్ ప్రాసెస్ ఏంటి అంశంపై మనతో కూడా మాట్లాడేందుకు ఆరాధ్య ఫెర్టిలిటీ సెంటర్ సంబంధించిన డాక్టర్ సరితా సురేష్ గారు ఉన్నారు. మేడం, ఈ ఐవీఎఫ్ సరోగసీ ప్రాసెస్ ఏంటి? అసలు ముందుగా పేషెంట్లు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు? వారికి మీరు ఇచ్చే సూచనలు ఏ విధంగా ఉంటాయి? పూర్తిగా బయట సమాజంలో జరుగుతున్న మోసాలు మనం చూస్తున్నాం. అలాంటి పట్ల అసలు పేషెంట్లకు ఒక అవగాహన అనేది ఖచ్చితంగా కావాలి. మీరు ఇచ్చే అవగాహన ఏంటి అసలు? సో ఐవీఎఫ్ సరోగసీ అనేది సపరేట్ అండి. మనం ఇప్పుడు అంటే ఈ సందర్భంగా సరోగసీ గురించి అంశం మీరు ప్రస్తావించారు కాబట్టి నేను దాని గురించి మీకు వివరిస్తాను. అయితే 2022లో మనకి బిల్లు పాస్ అయింది పార్లమెంట్లో. దాని ప్రకారం అందరూ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. ఆల్ ఐవీఎఫ్ సెంటర్స్ ఐవీఎఫ్ పర్మిషన్స్ ఉండాలి. సపరేట్ సరోగసీ చేయదలుచుకున్న వాళ్ళు సరోగసీకి పర్మిషన్స్ ఉండాలి. అయితే గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం సరోగసీ అనేది అంటే ఏది అంటే డబ్బు పరంగా ఏవి లావాదేవీలు లేకుండా ఆ సరోగేట్ అనేది అంటే ఈ పిండం అనేది వేరే వాళ్ళ మహిళ గర్భంలో పెట్టి పెంచి అంటే 9 నెలల ఆవిడ మోసి కని ఇస్తారనమాట. సో ఆ సరోగేట్కి వెళ్ళదలుచుకునే వాళ్ళు అంటే దీనిలో డబ్బులు లావాదేవీలు ఏమి లేకుండా అంటే వాళ్ళ బంధువులో లేకపోతే వాళ్ళకి అంటే మానవతా దృక్పథంతో హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చే వాళ్ళు వచ్చి చేయాలి నార్మల్గా. దీనిలో అంటే మనీ ట్రాన్సాక్షన్స్ ఏమీ ఇన్వాల్వ్ కాకుండా ఉండాలి. అంటే సరోగేట్కి ఈ జెనెటిక్ పేరెంట్స్కి మధ్యలో ఉండాలి. అది బేసిక్ ఫండమెంటల్ రూల్. తర్వాత కపుల్స్ ఎవరైతే సరోగేట్కి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి అంతకుముందు పిల్లలు ఉండకూడదు. అంటే వాళ్ళకి అంటే కంటానికి ఆ మెడికల్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్న వాళ్ళకే ఈ పర్మిషన్స్ అనేది లభిస్తాయి. తర్వాత ఈ పర్మిషన్స్ లభించడానికి ఫస్ట్ ఈ జెనెటిక్ పేరెంట్స్ అనేది సెంటర్ని ప్రాపర్ సెంటర్ని చూస్ చేసుకుని ఆ సెంటర్కి పర్మిషన్ ఉండాలి. ఫస్ట్ సరోగేట్ పర్మిషన్ ఉండాలి, ఐవీఎఫ్ పర్మిషన్ ఉండాలి. తర్వాత అప్రోచ్ చేసుకుని వాళ్ళ ఆధార్ కార్డ్స్, వాళ్ళ ఏజ్, తర్వాత వాళ్ళ మెడికల్ హిస్టరీ, ఎందుకు సరోగసీకి వెళ్ళాల్సి వస్తుంది అంటే గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అంటే చాలా ఐవీఎఫ్స్ ఉన్నాయి, ఎన్ని చేసినా వీళ్ళకి అవ్వదా, లేదా క్యాన్సర్ వల్ల గర్భసంచి తీసేయటం, ఇట్లాంటి వాళ్ళకి అప్రూవల్స్ అనేది వస్తాయండి. వాళ్ళు ఇక్కడ డిఎంహెచ్ఓకి అంటే మన లోకల్ హెల్త్ బాడీకి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత వాళ్ళ త్రూ ఈ ఫైల్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మన హెల్త్ బాడీ కేజీహెచ్లో హెల్త్ బాడీ ఉంది మన విశాఖపట్నంలో, అక్కడ తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి. తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి కూడా పర్మిషన్స్ తీసుకుని ఆ తర్వాత ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఈ సరోగేట్ అమ్మాయిని వాళ్ళు చూస్ చేసుకుని జనరల్గా తెచ్చుకున్నాక వాళ్ళు 35 సంవత్సరాల లోపు ఉండాలి. తర్వాత వాళ్ళకి ఏ హెల్త్ రిస్క్ ఉండకూడదు, ఎటువంటి ఇది ఉండకూడదు. తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్సెస్ అన్నీ ఉండాలి. వాళ్ళు కూడా టెస్టులు అన్ని విధమైన టెస్టులు అయిపోయి అన్నీ నిర్ధారణ అయిపోయిన తర్వాత అప్పుడు సరోగసీ చేయాలి. తర్వాత ఈ సరోగేట్ కన్సీవ్ అయినాక అంటే ప్రెగ్నెన్సీ వచ్చినాక కూడా 9 నెలలు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మన హెల్త్ ఆఫీస్కి సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత బేబీ పుట్టినాక కూడా మనం అన్ని బర్త్ సర్టిఫికేట్స్ అనేది జెనెటిక్ పేరెంట్స్ మీదే వస్తుంది. కానీ సిజేరియన్ ఈవిడికైనట్టు అంటే ఎవరైతే గర్భం మోస్తున్నారో ఆవిడికైనట్టు మనం సబ్మిట్ చేయాలి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా త్రూ కోర్ట్ తీసుకోవాలి మనం. ఇవన్నీ కూడా ప్రాపర్గా జెనెటిక్ పేరెంట్స్ మీదే వస్తాయి. సో ఇంత ప్రక్రియ అనేది ఏర్పాటు చేశారు, దానికి బాడీస్ ఉన్నాయి, అంత పక్కాగా ఏర్పాటు చేశారు. దాని ప్రకారమే వెళ్ళాలి. పేషెంట్స్ కూడా అవగాహన పెంచుకోవాలండి దీని మీద. అంటే సెంటర్ ఏది మంచిది దానికి అనుగుణంగా వెళ్ళాలి. తర్వాత ఈ ప్రాసెస్ని అంతా బైపాస్ చేసి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రాసెస్ త్రూనే వెళ్ళాలి. వాళ్ళకి అవసరం ఉంది అంటే దీనిలో సెక్స్ డిటర్మినేషన్ అనేది జరగకూడదు. సో ఈ ప్రకారమే వెళ్ళి చేయించుకోవాలి పద్ధతిలో. ఈ పర్మిషన్స్ అన్నీ తీసుకుని కొద్దిగా టైం పడుతుంది, కానీ ఈ ప్రక్రియలో వెళ్తే ఏ ఇబ్బందులు ఉండదు, దీనిలో ఏ మోసాలు జరగవు, ఏ విధమైన పొరపాట్లు జరగవు. ఇవన్నీ తెలుసుకుని దీని ప్రకారమే వెళ్ళాలి. మేడం, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఏదైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, లేకపోతే కొన్ని క్యాన్సర్స్ కారణంగా గర్భసంచి తీయించిన సరే అన్న విషయంలో ఉన్నారు. అయితే పూర్తిగా మేల్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే ఎగ్ని ప్రొడ్యూస్ చేస్తారు, అదేవిధంగా స్పర్మ్ కూడా తీసుకుంటారు కదా. అసలు ఈ స్పర్మ్ను కానీ ఎగ్ని కానీ తీసినట్లయితే ఒక మనిషి దగ్గర నుంచి బయట తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో ఉపయోగించాలి, స్టోరేజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఈ అంశం ఆ అంశం ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఈ సరోగేట్ అంశము ఆ స్టోరేజ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇప్పుడు వాళ్ళు గ్యామెట్ స్టోరేజ్ అనేది వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ కన్సర్న్ తీసుకుని మనం స్టోర్ చేయాలి. అదే 5 సంవత్సరాల వరకు మన ఇండియన్ గవర్నమెంట్ దీని ప్రకారం స్టోర్ చేయొచ్చు. చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దానికోసమే యూజ్ చేయాలి మనం.
వాళ్ళ దీనికి వాళ్ళ ఐవీఎఫ్కి వాళ్ళ ప్రక్రియకే వాడాలి. అంటే వేరే దీనికోసం మాత్రం దేనికే వాడాలి. తర్వాత తీసి వాడుతున్నప్పుడు కూడా వాళ్ళ సిగ్నేచర్స్ అవి ఉండాలి మనకి. అంటే వాళ్ళు సమ్మతిస్తున్నట్టు ఉండాలి. వాళ్ళ అండం కానీ లేకపోతే వాళ్ళ స్పర్మ్ కానీ లేకపోతే వాళ్ళిద్దరి నుంచి తయారు చేసిన పిండం వాడేటప్పుడు కానీ అన్ని దానికి వాళ్ళ అనుమతులు తీసుకుని దాని ప్రకారం మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో సరోగేట్ ప్రాసెస్ ఏదవుతుందో ఆ ప్రాసెస్లో బిడ్డను కనే తల్లిని వాళ్ళే తీసుకురావాలి. అదేవిధంగా ఆ తల్లికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగకూడదన్న. కానీ బయట సొసైటీలో అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే డబ్బులు మనమే అకామిడేట్ చేయలేము. అదేవిధంగా ఆఫ్టర్ సర్జరీ జరిగిన తర్వాత ఏదో సిజరీన్ జరుగుతుందో సిజరీన్ జరిగిన తర్వాత కూడా పూర్తిగా మళ్ళీ ఆమె హెల్త్ కండిషన్స్ మనమే చూసుకోవాలి, దానికి డబ్బులు ఖర్చు పెట్టాలనే అనేక ఊహాగానాలు ఉన్నాయి. అలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తుంటారా? మీరు ఏం చెప్తుంటారు వాళ్ళు? అదే సరోగేట్ అప్రూవల్స్ అనేది వచ్చిన తర్వాత ఆ సరోగేట్ని చూసుకునే బాధ్యత అంతా ఆ జెనెటిక్ పేరెంట్స్దేనండి. మరి 9 నెలలు వాళ్ళ కోసం మోసి ఆవిడ ఇస్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన బాధ్యత వైద్యులు వైద్యం చేస్తారు. కానీ ఆవిడ సంబంధించిన వైద్యానికి అవసరమయ్యే ఖర్చు అంటే టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ స్కాన్స్ కానీ బ్లడ్ టెస్ట్ కానీ వాళ్ళు జెనెటిక్ పేరెంట్సే భరించుకోవాలి. దానికి సంబంధించిన ఇన్సూరెన్సెస్ ఆవిడ డెలివరీ అయినా కూడా కొంతకాలం వరకు ఆవిడకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. దానికి సంబంధించిన ఇన్సూరెన్సెస్ అన్ని మెనీ ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ పే చేయడానికి రెడీగా ఉన్నాయి. సో అది ముందుగా ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయ్యి వీళ్ళు చేసుకుంటే ఇన్ కేస్ ఆవిడకి ఏదైనా అవసరమైతే ఆ ఇన్సూరెన్స్ కంపెనీస్ పే చేస్తాయి వాళ్ళు. అంటే మేడం పూర్తిగా ఈ సరోగసీ ప్రాసెస్ అయినా సరే ఐవీఎఫ్ ప్రాసెస్ అయినా ఈ రెండు ప్రాసెస్ సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా డాక్టర్ని దేవుడే అని అంటున్నారు. కానీ ఇన్ కేస్ ఏదైనా ఒక మైనర్ ప్రాబ్లం వల్ల ఎప్పుడైనా సరే నెగిటివ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అది డాక్టర్ మీద కొన్నిసార్లు అటాక్స్ చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళని బ్లేమ్ చేస్తున్న పరిస్థితి. ఏ కారణాల దృష్ట్యా ఈ రెండు ఫెయిల్ అవుతున్నాయి? అంటే సరోగసీ కూడా 100% ఉండదండి. అంటే వాళ్ళ గ్యామిట్స్ బట్టి అంటే ఎగ్లో కానీ స్పర్మ్లో కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు దానిలో కూడా అవ్వకపోవచ్చు. సరోగసీ కూడా 100% ఏమీ ఉండదు. సో అది సక్సెస్ రేట్ కూడా 40% నార్మల్గానే ఉంటుంది ఐవీఎఫ్లో ఉన్నట్టు. వాళ్ళకి ఐవీఎఫ్ ద్వారానే అవుతుంది ప్రెగ్నెన్సీ అనేది. సో ఈ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది ఎప్పుడు 100% ఉండదు. మేము చాలాసార్లు చెప్తాం అందరికీ ఇదే సక్సెస్ రేట్ ఉంటుంది, దానికి సంబంధించిన కన్సెంట్ ఫామ్స్ అన్నీ తీసుకుంటాము, దాన్ని సైన్ చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంత అమౌంట్ అనేది స్పెండ్ చేసి ఉంటారు కాబట్టి కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతారు. ఇది అంటే ఆ నిమిషంలో చెప్పిన అంత సమ్మతిచ్చినా కానీ దానికి వాళ్ళు అంటే యాక్సెప్ట్ చేయలేకపోతారు. అంటే రిజల్ట్ నెగిటివ్ వచ్చేటప్పటికి అంటే అది ఎప్పుడు 100% అనేది ఉండదు. 40% అంటే ఏజ్ని బట్టి లేకపోతే వాళ్ళకున్న ఆరోగ్యపరమైన సమస్యలను బట్టి ఆ సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మేడం పూర్తిగా కూడా ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఈ సెక్స్ ట్రీట్మెంట్ టెస్టులు కావచ్చు, అదేవిధంగా పూర్తిగా కూడా ఎటువంటి ఫ్రీ ఆఫ్ అంటే కాస్ట్ ఎంతైనా పర్వాలేదు కానీ పని అయిపోవాలి, కానీ ఎటువంటి ఇబ్బందులు పడకూడదు ఉద్దేశంతో ఒక్కొక్క రాంగ్ ట్రాక్స్లో వెళ్తున్నారు. ఇన్ కేస్ బేబీ ఒక దగ్గర బర్త్ పుట్టిన తర్వాత బేబీని చేంజ్ చేయడం కానీ అలాంటి ప్రాసెస్లు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రాసెస్లు చేసిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడో చోట దొరికిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏ విధంగా ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా అసలు? అంటే మామూలుగా పక్కాగా పర్మిషన్స్ మామూలుగా పద్ధతిగా చేసే సెంటర్స్లో అన్నీ ఇలాంటి పద్ధతులు ఏమి జరగవండి. సెక్స్ డిటర్మినేషన్స్ మినీ సెంటర్స్ చాలా సెంటర్స్ ఏమి చేయవు. అవి వీళ్ళు ఏంటంటే ఆ సెక్స్ డిటర్మినేషన్ కోసం రాంగ్ సెంటర్స్కి వెళ్ళిపోవడం, రాంగ్ పద్ధతులు వీళ్ళు సరైన పద్ధతులను బైపాస్ చేయడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కొంటున్నారు. సో సెక్స్ డిటర్మినేషన్ అనేది చాలా బాగా చేసే సెంటర్స్ ఏవి చేయవు అవి. పరిస్థితి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఐవీఎఫ్ అదే సరోగసీ ప్రాసెస్లో లీగాలిటీ మస్ట్గా పాటించాలని, ఎందుకంటే పాటించిన పక్షంలో ఖచ్చితంగా ఎక్కడో చోట తప్పు జరుగుతుందని చాలా వరకు పేషెంట్స్కి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇది బైపాస్ చేసి రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు తప్ప అదేవిధంగా వారు ఎంచుకునే పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారు ఎంచుకునే సెంటర్ని బట్టి కూడా వారి ప్రాసెస్ ఉంటుందని, ఖచ్చితంగా సరైన సెంటర్ని ఎంచుకున్నట్లయితే వారి ప్రాసెస్లో మెరుగైన అభివృద్ధి కనిపిస్తుందని, లేని పక్షంలో కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం కూడా డాక్టర్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.